తదుపరి తులారాశి. తులారాశి వారి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి అనుకూలిస్తాయి. సంఘంలో విశేషమైన గౌరవం కూడా ఈ రాశి వారికి దక్కుతుంది. కీలక నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఈ రాశి వారు విజయం సాధిస్తారు. ఆప్తుల సలహాలతోటి ముందుకు సాగుతారు. కాంట్రాక్ట్ రంగం వారు శుభవార్తలు అందుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి సానుకూలంగా పూర్తవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఈరోజు అనుకూలిస్తుంది. సినీ టీవీ కళాకారులకు అనుకోని రీతిలో అవార్డులు కూడా వరించవచ్చు. విద్యార్థులకు ఆటుపోట్లు ఎదురవుతాయి. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక తులారాశి వారికి ఇవాళ కలిసి రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు యథాశక్తిగా పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు అధికంగా ఉంటాయి. ఇంటా బయట కూడా చికాకులు పెరుగుతాయి. పనులేవి కూడా ముందుకు సాగవు. ఆస్తి వివాదాలు కూడా నెలకొంటాయి. ఆలయాలు కూడా సందర్శిస్తారు. బంధువుల నుంచి ఒత్తిళ్లు కూడా వీరికి అధికమవుతాయి. చర్మ సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఈ రాశి వారికి ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. వైద్యుల సలహాలు సూచనలు అవసరమని చెప్పవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ముందుకు సాగవు. పెట్టుబడులు మరింత ఆలస్యమవుతాయి. ఉద్యోగ వర్గాల వారు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి నిరాశగానే గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. విద్యార్థులకు అవకాశాలు అంతగా సంతృప్తినివ్వవు. మహిళలకు కుటుంబ సమస్యలు అధికమవుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి వాళ్ళ సూచన రంగు గులాబీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలకు కూడా ఈ రాశి వారు హాజరవుతారు. పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కూడా ఫలిస్తుంది. దూరపు బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. ముందుకు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి అరుదైనటువంటి అవకాశాలు దగ్గరకు వస్తాయి. సినీ టీవీ కళాకారులకు కూడా నూతన అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులు ఈరోజు అనుకూల ఫలితాలు సాధిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు రూపొందించే పనిలో నిమగ్నమవుతారు. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక ధనురాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి పనులు చకచక పూర్తి చేస్తారు. ఆత్మీయులు బంధువుల నుంచి కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. వీరి ప్రతిభా పాఠవాలు కూడా వెలుగు చూస్తాయి. బంధువుల నుంచి ఆస్తి లాభ సూచనలు, నిరుద్యోగులు శుభవర్తమానాలు అందుకుంటారు. వాహన యోగ సూచనలు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత స్థితి దక్కుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గ వారికి పదవులు దక్కుతాయి. సినీ టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు సన్మానాలు. విద్యార్థులు కూడా సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభించడం చేత ఆనందంగా గడుపుతారు. మహిళలు సంతోషకరమైన జీవితాన్ని ఈరోజు గడుపుతారు. ఇంటా బయట కూడా ఈ రాశి మహిళలది పైచేయిగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మకర రాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎవరికైతే అధికంగా ఉన్నాయో వారు ఈరోజు నూతన రుణాలు చేస్తారు. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేస్తారు. ఇంటా బయట కూడా ఈ రాశి వారి మీద ఒత్తిడులు అధికమవుతాయి. మానసిక అశాంతి మాత్రం తప్పదని చెప్పవచ్చు. బంధువులతోటి మాట పట్టింపులు కూడా ఏర్పడతాయి. ఇంతకాలం పడిన శ్రమ కూడా వృధా అవుతుంది. స్నేహితుల నుంచి ఒత్తిళ్లు మరింత అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మంతకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు విధుల్లో అప్రమత్తత పాటించాలి. రాజకీయ పారిశ్రామిక రంగం వారికి చికాకులు అధికమవుతాయి. సినీ కళాకారులు అవకాశాలు తప్పిపోయి నిరాశ చెందుతారు. విద్యార్థులకు కూడా ఒడిదుడుకులు అధికమవుతాయి. మహిళలు కుటుంబ విషయాలపై మరింతగా దృష్టి సారిస్తారు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఇక కుంభరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది.